అణగారిన వర్గాల ప్రజల కోసం, మహిళా కుల కోసం పోరాడి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన జ్యోతిబా పూలే వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. పైకి పెట్టొచ్చు. ఈరోజు 135 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా పూలే గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పూలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. 1827 ఏప్రిల్ 11న జన్మించారు వారు. 1848లో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం. ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు, దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతుంది అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న ఆ గొప్పతనం, వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో పాటిస్తున్నారు. అందుకు వారికి మేము ఎన్ని జన్మలెత్తినా రుణం ఉండాలి. ఎందుకంటే బాలికల పట్ల, బీసీల పట్ల ప్రత్యేకమైన గళాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పూలే గారు. సో వారికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా వారిని మేము నమరేసుకుంటూ మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ వారిని ఎప్పుడు కొనియాడతారని భావిస్తూ సెలవు తీసుకుంటారు.